కవిత జీవితంలో దేనికీ లోటులేదు. స్వప్నాలు లేని కాలంలో ఆమె జీవితంలోకి అదృష్టంలా ప్రవేశించాడు రాజీవ్. అతను గొప్ప ధనవంతుడు, పెద్ద వ్యాపారవేత్త. మొదట్లో అతని ప్రేమశ్రద్ధ ఆమెను ఎంతో సంతోషపెట్టాయి. కానీ పెళ్లైన కొన్ని సంవత్సరాల తరువాత ఆమెకు అర్థమైంది రాజీవ్ ప్రేమ డబ్బుకు పరిమితమైనదని. అతను ఆమెకు అన్ని రకాల విలాసాలను ఇచ్చాడు, కాని ఒక భార్యకు భర్త నుండి దొరకాల్సిన ప్రేమ సాన్నిహిత్యం మాత్రం ఇవ్వలేకపోయాడు. వారి భవంతిలాంటి ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండేది. గదుల్లో ఖరీదైన చిత్రాలు, శిల్పాలు ఉండేవి, కాని వాటికి ప్రాణం లేదు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, కాని వారికి ఆమె కంటే నర్సులతో, పనివాళ్లతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. రాజీవ్ ఎక్కువ సమయం విదేశాల్లోనే గడిపేవాడు. అతని వ్యాపార పర్యటనలకు అంతు ఉండేది కాదు. ఫోన్ కాల్స్లో కూడా ఆమెకు ఒక యాంత్రికత అనిపించేది. అంతా సురక్షితంగా ఉంది, నీకేమైనా కావాలా, డబ్బు బ్యాంకులో ఉంది, పిల్లలను బాగా చూసుకో, ఈ మాటలు మాత్రమే అతని సంభాషణలో ఉండేవి. ఒక సాయంత్రం ఆమె విశాలమైన బాల్కనీలో ఒంటరిగా కుర్చీలో కూర్చుంది. మసకబారుతున్న సాయంత్రం వెలుగులో నగరం మెరుస్తూ ఉంది, కాని ఆమె మనసుకు మాత్రం చీకటి. రోజుల తరబడి ఆమె ఎవరితోనూ సరిగా మాట్లాడేదిలేదు. ఒక యంత్రంలా ఆమె ఒక గది నుండి ఇంకో గదిలోకి నడిచేది. తన సంతోషం ఏ అలమరాలో దాగి ఉందో గుర్తు తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నించింది. ఈ భవంతి ఒక బంగారు పంజరమందులో తాను ఒక ఖైదీనని ఆమెకు అనిపించడం మొదలైంది. తాను ఎందుకు బ్రతుకుతున్నాననే ప్రశ్న ఆమెను ఎంతగానో వేధించింది. ప్రతిరోజు ఆమె అందమైన దుస్తులు ధరించింది, జుట్టు చక్కగా దువ్వింది, లిప్స్టిక్ వేసుకుంది. కాని వాటిని చూసేవారు ఎవరూ లేరు. ఆమె భర్త నెలల తరబడి దూరంగా ఉన్నాడు. పిల్లలు వారి ప్రపంచంలోపనివాళ్లు వారి పనుల్లో ఉన్నారు. ఇవన్నీ ఎందుకోసం? ఆమె అద్దం ముందు నిలబడి తనను తాను ప్రశ్నించుకుంది. ఈ అందం, ఈ జీవితం ఎవరికోసం? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఒకరోజు ఉదయం సాధారణం లేని ఒక అల్లరి వంటగది నుండి విని కవిత అటు వెళ్ళింది. ఆమె సాధారణంగా వంటగదిలోకి వెళ్లేది కాదు. పనివాళ్లు ఎవరైనా గొడవ పడుతున్నారని ఆమె అనుకుంది. అక్కడ ఒక కొత్త పనివాడు నిలబడి ఉన్నాడు. చూడ్డానికి యువకుడు, పొడవాటి శరీరం, నూనెలేని జుట్టు, సన్నని కళ్లతో ఉన్నవాడు. సాధారణ పనివాళ్లు చేసే విధంగా అతను తలవంచి నిలబడలేదు. అతను ఆమెను నేరుగా చూశాడు. ఆ చూపులో ఆమె ఎటువంటి అమర్యాదనుభయాన్ని చూడలేదు. దానికి బదులుగా ఒక రకమైన ప్రశాంతత, ఉదాసీనతను ఆమె చూసింది. మేడమిది కొత్త పనివాడు, అతని పేరు సుందరం, వంటగది మేనేజర్ అతన్ని పరిచయం చేసింది. అతనికి 60 సంవత్సరాలు అంటే ఎవరూ నమ్మరు. కవిత ఆశ్చర్యంతో అతన్ని చూసింది. 60 సంవత్సరాలా? ఆమెకు అది నమ్మశక్యం కాలేదు. అతని ముఖంపై ఒక ముడత కూడా లేదు. ఈ ఇంట్లోని మిగతా పనివాళ్లందరిలా అతను త్వరగా తలవంచుతాడని ఆమె అనుకుంది. కాని అతను నిటారుగా నిలబడ్డాడు. ఇది ఆమెలోని అహంకారాన్ని దెబ్బతీసింది. కవిత మనసులో అనుకుంది, నేను ఒక ధనవంతుడి భార్యను, అందువల్ల నువ్వు నన్ను గౌరవించాలి. ఆ రోజు నుండి కవిత ఆ పనివాడిని గమనించడం మొదలుపెట్టింది. ఆమె అందంపై అతనికి ఎటువంటి శ్రద్ధ లేదని ఆమెకు అర్థమైంది. ఆమె ఎంత ఖరీదైన దుస్తులు ధరించినా, ఎంత నవ్వినా అతను తన పనిపై మాత్రమే దృష్టి పెట్టేవాడు. వరండా ఊడుస్తున్నప్పుడు, మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు కూడా అతని చూపులు కిందే ఉండేవి. ఒక్కసారి కూడా అతను ఆమెను చూడలేదు. ఇది కవితను మరింత కలవరపెట్టింది. ఆమె ఉద్దేశపూర్వకంగా అతన్ని గమనించడానికి ప్రయత్నించింది. అతను పనిచేస్తున్నప్పుడు ఆమె అతని దగ్గరగా నడిచింది. కొన్నిసార్లు నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళింది. కాని ప్రతిసారీ అతను ఆమెను నిర్లక్ష్యం చేశాడు. అతను తన పని చేసుకుని త్వరగా వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఆమె కోపంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంత అహంకారి అతను! ఆమె అద్దంలో చూసుకుని తనను తాను అనుకుంది. నాకు ఇంత అందమంతస్తు ఉన్నప్పటికీ అతను నన్ను గమనించటం లేదు. అందరూ నా అందం చూసి ఆశ్చర్యపోతారు, కాని ఇతను మాత్రం. ఆమెలోని అణిచివేసిన కోపం ఒక అగ్నిపర్వతంలా పేలడం మొదలైంది. ఆమెకు అతన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. అతని దృష్టిని ఆకర్షించాలి. దానికి మార్గం ఏమిటి? ఆమె కూర్చుని ఆలోచించింది. ఆమెకు ఒంట్లో బాగోనట్టు నటిస్తే అతను తన గదిలోకి వస్తాడా? కవిత మనసులో ఒక దుష్ట ఆలోచన పుట్టింది. సాధారణంగా మగ పనివాళ్లకు
యజమాని గదిలోకి వెళ్లడానికి అనుమతి ఉండదు. కాని ఈ నియమాన్ని ఉల్లంఘించాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె తన జుట్టును చిందరవందరగా చేసి కళ్ల కింద నల్లని మసి రాసుకుని గోడకు తల ఆనించి పడుకుంది. పనిమనిషిని పిలిచి ఆమె చెప్పింది, నాకు బాగా తలనొప్పిగా ఉంది. ఆ కొత్త పనివాడిని కొంచెం వేడినీళ్లు తీసుకురమ్మని చెప్పండి. పనిమనిషి ఆశ్చర్యంగా ఆమెను చూసింది. సాధారణంగా వారికి ఏది కావాలన్నా నర్సులకు చెప్పేవారు. కాని పనిమనిషి ఆజ్ఞను పాటించింది. కొద్దిసేపటి తరువాత ఆమె గది తలుపుపై ఒక తట్టు వినిపించింది. ఆమె గుండె చప్పుడుతో లోపలికి రండి అని చెప్పింది. తలుపు తెరిచి అతను లోపలికి వచ్చాడు. ఒక స్టీల్ గ్లాస్లో వేడి నీళ్లతో అతను ఆమె ముందు నిలబడ్డాడు. కవిత అతన్ని చూసి, నువ్వెందుకు నా ముఖంలోకి చూడడం లేదు? నా పట్ల ఎటువంటి గౌరవం లేదా? మేడం నన్ను పనివాడిగా నియమించారు. నా పనే నాకు గౌరవం. అతను తల వంచుతూ అన్నాడు. ఆమెకు కోపం వచ్చింది. నీ పేరేమిటి? ఆమె ఆగ్రహంతో అడిగింది. సుందరం. ఆమెకు ఆ పేరు గుర్తు ఉంది. నువ్వు సాధారణ పనివాడివి కాదుకదూ? నేను ఒక సాధారణ మనిషిని మేడం. ఇప్పుడు నేను ఈ మురిలో ఎక్కువ సమయం ఉండలేను. మీరు నీళ్లు తాగండి. అతను గ్లాస్ టేబుల్పై పెట్టి వెనక్కి తిరిగి నడిచాడు. కవిత అతన్ని ఆపలేకపోయింది. ఆమె మనసు పూర్తిగా అతని నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యమతనికి! ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. ఆమెలోని కోపం భయంగా మారడం మొదలైంది. ఆమె రహస్యంగా పనివాడి గదిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అతని గదిలో ఏమైనా రహస్యం ఉందా? అతని ప్రవర్తన వెనుక కారణం ఏమిటి? ఆమె మెల్లగా గది నుండి బయటకు వచ్చి పనివాళ్ల గదులున్న వైపుకు నడిచింది. అతను గది నుండి బయటకు వెళ్లడం ఆమె చూసింది. ఆమె వెంటనే వంటగదిలోకి పరుగుతీసింది. అక్కడ ఒక టేబుల్కు ఆనుకుని నిలబడింది. తాను తన గదిలో లేనని అతను గ్రహిస్తే భయపడతాడని ఆమె అనుకుంది. కొద్దిసేపటి తర్వాత అతను వంటగదిలోకి వచ్చాడు. ఆమె అక్కడ ఉండడం చూసి అతను ఆశ్చర్యంతో అడిగాడు, మేడం, ఈ రాత్రి ఇక్కడ? నాకు దాహం వేసింది. ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవడానికి వచ్చాను ఆమె చెప్పింది. నేను నీళ్లు ఇవ్వడానికి వచ్చాను అతను అన్నాడు. మీ గదిలో ఎవరూ లేకపోవడం చూసి నేను భయపడ్డాను. ఆమెకు అతను అనవసరంగా కంగారుపడడం చూసి ఒక చిరునవ్వు వచ్చింది. ధన్యవాదాలు ఆమె అన్నది. ఆ రోజే అన్నిటికీ ప్రారంభం. ప్రతి రాత్రి అతను ఆమె గదిలోకి రావడం మొదలుపెట్టాడు. ఆమె నిద్రపోయినట్టు నటించడం చూసి అతను గదిలోకి వచ్చాడు. ఆమె భయపడింది కదలడానికి కూడా ధైర్యం లేక పడుకుని ఉంది. అతను ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె తలపైన లేదా నుదుటిపై అతను చాలా ప్రశాంతంగా స్పృశించాడు. ఆ స్పర్శ విచిత్రంగా ఉంది. అది వేళ్ల ద్వారా ఒక విద్యుత్ ప్రవాహంలా ఆమె శరీరంలోకి ప్రవహించింది. ఆమె ఉలిక్కిపడింది కాని భయం వల్ల కదలలేదు. మెల్లమెల్లగా ఆమెకు అతని పట్ల భయం మొదలైంది. ఆమె భర్తకు ఫోన్ చేసి ఒక పనిమనిషిని కావాలని అడిగింది. కాని భర్త ఆమెను బెదిరించాడు. తన పనివాడు మంచివాడుని, తనకు ఒక సహాయకుడు చాలని అతను అన్నాడు. రాజీవ్ మాటలు కవిత మనసులో ఒక తుఫానులా తాకాయి. మంచి పనివాడు అనే అతని మాటలు ఆమెను మరింత భయపెట్టాయి. ఆ రాత్రులు ఆమెకు నిద్ర పట్టలేదు. భర్తకు నిజం చెప్పడానికి ప్రయత్నించినా అతను ఆమెను నమ్మలేదు. భర్త లేనప్పుడు పనివాడు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆమె భయపడింది. ప్రతి రాత్రి ఆమె మనసు ఒక రకమైన భయంతో ఉండేది. పనివాడు తన గదిలోకి రావడం ఆమె ఆశగా ఎదురుచూసేది. అతని అడుగుల చప్పుడు తలుపు దగ్గర ఆగగానే ఆమె గుండె చప్పుడు పెరిగిపోయేది. అతని వేళ్లు ఆమె శరీరాన్ని స్పృశించినప్పుడు ఒక రకమైన భయం ఆమెను మొద్దుబారించింది. ఆ స్పర్శ ఒక చికిత్సనా లేక ఇంకో చెడు ఉద్దేశమా అని ఆమెకు అర్థం కాలేదు. ఆమె చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆమె అనుమానంతో చూడడం మొదలుపెట్టింది. పనివాళ్లు, పిల్లలు, చివరికి ఈ ఇల్లు కూడా ఆమెకు ఒక జైలులా అనిపించింది. అది ఒక రోగం కాదు సార్. కొన్నిసార్లు అది సహజమైన అడ్డంకి కావచ్చు. నేను చేసే పనులు దానిని అధిగమించడానికి మాత్రమే, సుందరం ప్రశాంతంగా అన్నాడు. కవితకు తల తిరుగుతున్నట్టు అనిపించింది. రోగం, చికిత్స, వారు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆమెకు ఎటువంటి సూచన దొరకలేదు. ఆ రోజే ఆమె ఒక డాక్టర్ను కలవాలని నిర్ణయించుకుంది. ఎవరికీ చెప్పకుండా ఆమె రహస్యంగా ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ను కలిసి అన్ని విషయాలు చెప్పింది. డాక్టర్ కొన్ని పరీక్షలు నిర్వహించారు.
కవిత మీరు గర్భవతి డాక్టర్ సంతోషంగా అన్నాడు. ఆ వార్త విని కవిత ఉలిక్కిపడింది. ఆమె మనసులో ఒక మెరుపులా ఒక ఆలోచన మెరిసింది. ఈ బిడ్డకు తండ్రి ఎవరు? ఆమెకు పిచ్చిపట్టినట్టు అనిపించింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఆ వార్త విని ఆమె తిరిగి ఇంటికి కారులో డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఆమె తలలో చాలా ప్రశ్నలు తిరిగాయి. భర్త విదేశాల్లో ఉన్నప్పుడు తాను ఎలా గర్భవతి అవుతుంది? ఈ పనివాడా? అతని స్పర్శలు ఆమెకు తలనొప్పి భరించలేక కారును రోడ్డు పక్కన ఆపింది. అకస్మాత్తుగా ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. గత 10 సంవత్సరాలుగా ఆమెకు పిల్లలు లేరు. దానికోసం ఆమె చాలామంది డాక్టర్లను కలిసింది, చాలా చికిత్సలు చేయించుకుంది. ఏదీ ఫలించలేదు. ఆ రోజు రాజీవ్ ఆమెతో అన్నది గుర్తు వచ్చింది. మనమంతా కలిసి ఎదుర్కొందాం కవిత. నేను అన్నిటికీ నీతో ఉంటాను. అయినా గత 6 నెలలుగా ఆమె ఒక డాక్టర్ను కూడా కలవలేదు. ఆమెకు ఎటువంటి రోగం లేదు. మరి ఎందుకు పనివాడు ఆమెకు చికిత్స చేశాడు? ఆమె భర్త ఎందుకు అతన్నిక్కడ ఉంచాడు? ఆమెకు మెల్లమెల్లగా విషయాలు అర్థం కావడం మొదలైంది. సుందరం ఒక పనివాడు కాదు, ఒక ప్రత్యేక చికిత్సా పద్ధతి తెలిసిన వైద్యుడు. ప్రజలకు తెలియకుండా రహస్యంగా చికిత్స ఇచ్చేవాడు అతను. అతని ప్రతి స్పర్శ ఒక శక్తి చికిత్స. సంవత్సరాలుగా చికిత్స చేయించుకున్నా గర్భం ధరించలేక బాధపడుతున్న ఆమె కోసం రాజీవ్ రహస్యంగా ఈ వైద్యుణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. తను పనివాడిని ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు అతను తన అహంకారాన్ని చూడలేదు, బదులుగా తన రోగాన్ని చూశాడు. రాజీవ్ ప్రేమ లేకపోవడం ఒక నాటకం కాదు. ఒక బిడ్డ కావాలని, ఆమెకు ఆ సంతోషాన్ని ఆమెకు ఇవ్వాలని భర్తకు కోరిక ఉండేది. దానికోసమే రాజీవ్ అన్ని విషయాలు రహస్యంగా చేశాడు. తన భర్త నిశ్శబ్దమైన ప్రేమశ్రద్ధ ఆమెకు అర్థమయ్యాయి. ఈ భవంతి ఒక బంగారు పంజరం కాదు, ఒక సురక్షితమైన ఆశ్రయం. మరింత సంతోషం నిండిన జీవితం. మనసులో ఉన్న బరువు అంతా దించుకుని ఆమె ఇంటికి కారు డ్రైవ్ చేసుకుని వచ్చింది. ఆమె వేగంగా ఇంటికి చేరుకుంది. సుందరం గదిలోకి పరుగు తీసింది. ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు సుందరం ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. మేడం, మీరు ఎందుకిక్కడా? నన్ను నిజంగా చికిత్స చేస్తున్నారా? ఆమె అడిగింది. అతను నవ్వాడు. అవును మేడం, మీ మనసు శరీరానికి శక్తి అవసరం. నేను చేసింది అది మాత్రమే. ఆమెకు సిగ్గు అనిపించింది. తన అహంకారం, స్వార్థం వల్ల తాను ఒక పెద్ద అపార్థంలో బ్రతికిందని ఆమెకు అర్థమైంది. ఆమె అతని కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఒక పనివాడిలా చూశాను. నేను చాలా చెడ్డగా ప్రవర్తించాను. నేను చాలా బాధపడ్డాను.